ఆడవాళ్ళు ఎప్పుడూ కోపంగానే ఎందుకు ఉంటారు? ఎప్పుడైనా ఒక్కసారి అయినా ఆలోచించారా? అది నిజానికి కోపం కాదు. అది ఒక అలసట. అందరి మాటలు విని విని అలసిపోయి ఉంటారు. ఒక మహిళ తెల్లవారి నుంచి ఒక మెషిన్ లాగా పని చేస్తూనే ఉంటుంది. ఇంట్లో పనుల్ని, పిల్లల్ని చూసుకోవడం, బంధువులు మరియు అత్తామామల మాటలు, అలాగే ఆమె జాబ్ చేస్తూ ఉంటే జాబ్ టెన్షన్స్, వీటి వల్ల ఆమె పూర్తిగా అలసిపోయి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి ఒక రోజంతా పనిచేస్తూ, అందరి మాటలు వింటూ, ఇంటి బాధ్యతని మోస్తూ, నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉంటే అలసిపోకుండా ఉంటుందా? ఆ అలసటని అందరూ కోపం అని అనేస్తారు. ఒక హౌస్ వైఫ్ తన కష్టాన్ని ఒకరు గుర్తించి తన బాధని వినే ఒక్క మనిషైనా ఉండాలని అనుకుంటుంది. అలాగే తనకి ఎమోషనల్ సపోర్ట్గా ఒక్క మనిషైనా ఉన్నా చాలు అని అనుకుంటుంది. కానీ ప్రతిసారి హౌస్ వైఫ్ని ఇగ్నోర్ చేసేస్తారు. ఆమె ఏం చెప్పినా కూడా నీకేం తెలుసులే, ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటావు అని చెప్పి ఎగతాళి చేస్తారు. దాంతో ఏమి చెయ్యాలో తెలియక వాళ్ళ కోపం బయటికి వచ్చేస్తుంది. నిజానికి అది కోపం కాదు, తనలో ఉన్న బాధ. నన్ను కూడా ఎవరైనా అర్థం చేసుకోండి అని తన బాధ కోపం రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఇక నుంచైనా మీ భార్య ఎప్పుడైనా కోపంగా ఉంటే తనకి మీ అవసరం ఉంది అని చెప్పి అర్థం చేసుకోండి. తనకి కేవలం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. అంతేకాని నువ్వు ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటావు, నీకేం తెలుసులే అని చెప్పి బాధ పెట్టకండి. నేను చెప్పిన మాటలు మీకు కరెక్ట్ గా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది మీ పార్ట్నర్స్ కి షేర్ చేసేయండి.